గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇప్పుడు గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ఉన్నాము. ఈరోజు మనము హైదరాబాద్ నుంచి అన్నవరంకి వెళ్తున్నాము. లాస్ట్ మేము చూసిన 4 ట్రిప్స్లోనే యాక్చువల్గా అన్నవరం ట్రిప్ జరగాలి, బట్ అన్ఫార్చునేట్లీ డ్యూ టు సమ్ రీజన్స్ అన్నవరం ట్రిప్ జరగలేదు. సో అగైన్ ఆగస్ట్ 15th లాంగ్ వీకెండ్ వస్తుంది కాబట్టి వీ ప్లాన్డ్ అన్నవరం ట్రిప్. సో అక్కడ నుంచి వైజాగ్ వెళ్ళాలి. వైజాగ్లో మన ట్రైన్ షోరూంలో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు సర్వీసింగ్ ఇచ్చాము. సో ఆ సర్వీసింగ్ ఇచ్చిన బైక్ తీసుకొని వీ హ్యావ్ టు గో టు అరకు, మనసంగి. యాక్చువల్గా అనుకుంది జరుగుతుందో లేదో తెలియదు, కానీ అనుకుంది అయితే జరిగేటట్టు ట్రై చేద్దాం. ఓకే, అయ్యప్ప 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 హాయ్ 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 కశ్యప్. నైస్ నే ఏ స్కూల్ ఎక్కడ? ఏ క్లాస్ చెప్తాం? గెస్ చేయి. నీ ఏజెంట్ చెప్పు. చెప్పండి. 4th క్లాస్. దగ్గరకు వచ్చా. తక్కువనే ఎక్కువ? 3rd ఆల్మోస్ట్ చెప్పేసాను. మా పెళ్ళి ఉంది, పెళ్లికి ముందు వెళ్తామని మొక్కు. వైజాగ్ ఎవరు? మీ అమ్మమ్మ వాళ్ళు ఊరా వైజాగ్? సింహాచలం. ఓ నైస్. నాకు కూడా వెళ్ళాలని, వెళ్తే మేము కూడా అటు వెళ్ళిపోవచ్చు, చెప్పలేము. మాకు ఓన్లీ హైదరాబాద్ లో బిర్యానీ ఎక్కడ బాగుంటుందో తెలుసు. చిన్నప్పుడు చదివినవన్నీ వాటితో మాట్లాడుతుంటే నాకు గుర్తొస్తున్నాయి. అంత చదవలేదులే కానీ పర్లే, నాకు కూడా నేను ఇది చదివాని ఇది ఉందా అని ఒక కొంచెం అట్లా గుర్తొస్తుంది వాటితో మాట్లాడుతుంటే. అన్నవరంకి వచ్చాము. ఇప్పుడు పైకి బస్సెస్ ఉంటాయంట గుడి దగ్గరికి. ఈ టైం ఇప్పుడు ఎంత అవుతుంది? టైం ఎంత అవుతుంది? 3:30. 3:15 అదే, ఓకే, 3:15 ఆల్మోస్ట్. సో 3:15 అంటే ఇప్పుడు మనం వెళ్ళిపోయేసరికి 4:30 తర్వాత దర్శనం స్టార్ట్ అవుతుందంట. సో మనం వెళ్ళి దర్శనం చేసుకుందాము. పైన రూమ్స్ దొరుకుతున్నాయా లేదో చూడాలి ఫస్ట్. యాక్చువల్గా ఆన్లైన్లో బుక్ చేయడానికి ట్రై చేశాను, కానీ ఆన్లైన్లో బుక్ అవ్వలేదు. ఐ మీన్ లైక్ అందులో తక్కువ చూపిస్తుంది, రూమ్స్ అకామిడేషన్ లేదు, మొత్తం ఫుల్ అయిందని చూపిస్తుంది. ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా ఏమైనా ట్రై చేద్దామా అనుకుంటున్నాను. లేదు, పైన దొరకకపోతే లేదు అంటే కిందికి వెంటనే వచ్చేసేసి కింద ఏదైనా ఒక చిన్న రూమ్ లాగా ఏమన్నా ఫ్రెష్ అప్ అవ్వడానికి ఏమైనా ఉన్నాయంటే చూద్దాం, మాకు కూడా తెలీదు ఎలా ఉంటుందో. డైరెక్ట్ టెంపుల్కి బస్సెస్ ఉంటాయంట, టెంపుల్ బస్సెస్. ఐ మీన్ లైక్ టెంపుల్ వాళ్ళు పెట్టిన బస్సెస్ ఉంటాయంట. సో ఆ బస్సెస్లో మనం వెళ్ళిపోదాం. ఓకే, నువ్వు చూడకు, అట్లా త్వరగా వచ్చేయాలి. మీకేమన్నా ఇది రొటీన్ ప్లేస్ అనుకుంటాను, నువ్వు ఎక్కువగానే నేను క్రాస్ చెక్ చేసుకోకుండా ఎక్కడ ఆఫ్ అంటాము ముదా. సారీ, ఇది ఆఫ్ అయిపోయింది. యాక్చువల్గా నేను ఎక్కినప్పుడు పోయేది, మేఘన ఎక్కింది కదా, కొంచెం ఓవర్లోడ్ అయింది, లిఫ్ట్ వెళ్ళలేకపోయింది. సో మేము ఇప్పుడు పైకి వెళ్తున్నాము. అది పొట్టిగా బఠానీలాగా ఉంటుంది, కానీ కంకర రాయిలాగా ఉంటుంది సైజు. చిన్నప్పటి నుంచి అందరు విండోస్ సీట్ కోసం వెయిట్ చేస్తుంటారు కదా. పెళ్ళైన తర్వాత నువ్వు గర్ల్ ఫ్రెండ్ వచ్చాకను విండో సీట్లు కాంప్రమైజ్ అవ్వాలా. నా విషయాన్ని అలా లేదు, ఎందుకంటే నా కోసం ఇచ్చేస్తుంది విండో సీట్. సేఫ్టీ మెజర్స్ తీసుకుంటా. ఏదో చెప్పాలి, అది చూపి లోపల నుంచి వెళ్ళాలి మనం. రూమ్స్ అంతా అస్సలు అవైలబుల్లో లేవంట. వీఆర్ ఇన్ సెర్చ్ ఆఫ్ లాకర్స్. ఫస్ట్ ఫ్రెష్ అయ్యి లాకర్స్ తీసుకొని వెళ్తే సంగతి చూడాలి.
సో లుక్ ఎట్ దిస్ వ్యూ, ఎంత బాగుందో. మీకు యాక్చువల్గా ఇంకొక వ్యూ చూపిస్తాను. లుక్ ఎట్ దిస్ వ్యూ. నాకైతే తెగ నచ్చింది, చాలా పీస్ఫుల్గా ఉంది యాక్చువల్గా. ఇంత ఈ సన్ రైస్, ఈ గోదావరి గుడి, చాలా పీస్ ఆఫ్ మైండ్తో ఉంది నాకైతే. అండ్ విత్ మై ఫియాన్సీ ఆఫ్ కోర్స్, ఫస్ట్ టైం వచ్చాను ఇద్దరం. సో దిస్ ఈస్ గోనా బి మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్. పాత కృష్ణుడు ఒకరు విగ్రహం ఉంది చిన్నది ఇక్కడ. ఈ ప్లేస్ వదిలి వెళ్ళబుద్ధి కావట్లేదు నాకైతే. హౌ ఆర్ యూ ఫీలింగ్ మేఘనా? Very calm, peaceful. How about the location? Just tell me about the location. Location is too good. కదా, వెరీ పీస్ఫుల్. యాక్చువల్గా మేము నైట్ వచ్చాం కాబట్టి లైట్ లేదు, ఏదో సరే గుడి, కొండ మీద గుడి అనుకున్నాం. కానీ మార్నింగ్ చూసారు కదా ఈ బ్యూటిఫుల్ వ్యూస్. అసలు వి రియలీ సర్ప్రైజ్డ్. చిన్న మొక్కు కూడా పెట్టుకున్నాము, చెప్తాం అదేంటో. నాకైతే వ్యూ బాగుంది. అండ్ దిస్ కెమెరా మ్యాన్, దిస్ ఈస్ డూయింగ్ రియలీ ఎ గుడ్ జాబ్. సో మన నెక్స్ట్ ప్లాన్ ఏంటో చెప్పు మేఘనా. Breakfast. We really need a breakfast. Basically, she really need a breakfast. నాకు I can పర్లేదు, నేను మేనేజ్ చేయగలుగుతాను. అంతొద్దు. మేనేజ్ చేయగలుగుతా ప్రస్తుతానికైతే. Even I can manage to, but వద్దు. ఎందుకంటే ఇప్పుడు మేము వైజాగ్ బస్ ఎక్కినట్టయితే మళ్ళీ వైజాగ్ లోనే డైరెక్ట్ దిగుతాం. అది ఎప్పుడు వెళ్తామో తెలీదు. సో ఆన్ దట్ నోట్ we really need to have a breakfast. And పెళ్లి చేసుకొని వెంటనే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. అక్కడ వచ్చి ఇక్కడ వ్రతం చేసుకుంటున్నారు, సత్యనారాయణ వ్రతం. ఇక్కడికి వచ్చి సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు. సో మార్నింగ్ మేము వచ్చింది 3 o'clock ఆ టైంలో, 3:30కి ఆ టైం అయినా కానీ చాలా మంది జంటలు అయితే ఇక్కడికి వచ్చి వ్రతం చేసుకుంటున్నారు. అంటే చాలా రీసెంట్గా మా ఫ్రెండ్ పెళ్లి జరిగింది కదా, మీరు చూసిన లాస్ట్ వీడియోలో చూసినట్టయితే, అక్కడ వాళ్ళు కూడా ఇక్కడికి పెళ్ళైన వెంటనే ఇక్కడికి వచ్చారు. సో అప్పుడే మేము కూడా రావాల్సింది యాక్చువల్గా, కానీ డ్యూ టు సమ్ రీజన్స్ మీకు కుదరలేదు. ఇప్పుడు అందుకే మేము రియల్లీ వచ్చినది చాలా సంతోషంగా ఉంది అయితే నాకైతే. సో అక్కడ చూసినట్టయితే మీరు అందరు ఇక్కడ అంతా జంటలు, ఇవి మండపాలు అన్నమాట. ఇక్కడ పెళ్ళిళ్ళు అవుతుంటాయి. ఇంటి దగ్గర పెళ్లి చేసుకొని దగ్గరలో పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. సో మండపాలు ఇలా ఇండివిజువల్గా ఇక్కడ పక్క పక్కన పెడతారు. ఇది ఒకటి ఉంటుంది, సపరేట్ మండపాలు కూడా ఉన్నాయంట ఇక్కడ. సో సపరేట్ మండపాలు కూడా ఉంటాయి. ఇవంతా ఒక్కొక్క కలిసి ఒకేసారి చేస్తూ ఏంటో మరి నాకు కూడా ఐడియా లేదు. మార్నింగ్ వచ్చినప్పుడు అయితే ఇట్లా మొత్తం ర్యాపప్ చేస్తున్నారు ఆ టైంకి. అండ్ ఇది పెళ్ళిళ్ళ సీజన్ కదా, సో ఇక్కడ చాలా మంది పెళ్ళిళ్ళకి చేసుకొని అయితే ఇప్పుడైతే వస్తారు. రూమ్స్ అయితే లేవు. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత లాకర్స్లో లగేజ్ పెట్టేసేసి అక్కడ ఫ్రెష్ అవ్వడానికి మాత్రం ఉన్నాయి అవైలబిలిటీ. అక్కడ ఫ్రెష్ అయిపోయి ఇక్కడ దర్శనానికి వచ్చినాము. సో బేసికలీ అంత కంఫర్టబుల్ ఉండదండి నేను మాట్లాడడానికి. దట్స్ మీకోసం. టెంపుల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. సత్యనారాయణ స్వామి వారు మాత్రం లిటరలీ ఆసమ్, చాలా బాగున్నారు. లొకేషన్ కూడా చాలా బాగుంది. అప్పుడప్పుడు 7th క్లాస్లో వచ్చా అన్నయ్య పెళ్లి కోసం. తర్వాత అప్పుడు అసలు అంత గుర్తుకు లేదనుకోండి. సో ఆల్ డన్. దర్శనం కూడా చాలా అయింది, ఈజీ పీజీ. 200 దర్శనానికి వెళ్ళాం బేసిక్ గా. ఇంకా ప్రసాదం కోసం చూస్తున్నాము. అన్నవరంలో మనకి అన్నవరం ప్రసాదం ఎంత ఫేమస్ అందరికి తెలుసు. నేను ఒక్కసారి మా ఫ్రెండ్ తెస్తే తిన్నాను, కానీ యాక్చువల్గా మంచి ఆకులో అప్పుడే ఫ్రెష్గా వండిని తిని. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం అనమాట. ఎలా ఉందో తినేసి మీకు చెప్తాను. నాకు నాట్ షూర్ వీళ్ళ దగ్గర యూపీఐ ఉందో, నా దగ్గర క్యాష్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాను. చూడాలి నా దగ్గర అవైలబుల్ ఉంటే. మెగనాన్ని పంపించాను, క్యాష్ ఏమన్నా నేను అడిగి తీసుకురమ్మని. క్యాష్ లేదు బేసిక్ గా. ఈయన ఏం చేస్తున్నాడంటే, రాగో ఎక్కడికి పోయినా అమ్మాయిలు అడిగితే ఖచ్చితంగా ఇస్తారే అని ఒక ఇది పెట్టేసుకొని
నన్ను వదులుతాడనమాట ఇలా భూమ్ అని. బేసిక్గా నేను వెళ్ళి అడగొచ్చు, మగ పురుగులు అడిగితే ఇయ్యరు, ఎవరు ఇయ్యరు, ఒక అమ్మాయి అడిగితే ఇస్తారు. సో అందుకే తనని పంపిస్తుంటాయి ఇలాంటి క్యాష్లకి, కొంచెం స్పెషల్ ప్రయారిటీ ఇచ్చి తనకి పనులు అవుతుంటాయండి. తను తిట్టుకుంటూ ఉంటుంది కానీ చేస్తుంది. ఈ రోజు మార్నింగ్ 500 అడిగా, అంటే మనం ట్రాన్స్ఫర్ చేసాం అనుకోండి 500, మళ్ళీ ఇప్పుడు 300. ఫేస్ వాల్యూ అట్లాంటిది. కానీ నాకు దీనికి ఇలా చేసినందుకు GST కట్టాలండి. ఫ్రీగా చేయొద్దు. రాఘవ్కి దీనికోసం మనం ఎక్స్ట్రా ఛార్జ్ చేద్దాం. మళ్ళీ GST పైసలు కూడా నాకే పెడతాడు. ఇప్పుడే ప్రసాదం తీసుకొచ్చిన సక్సెస్ఫుల్ గా. కొంచెం యాక్చువల్గా దర్శనం కన్నా ఇక్కడ ఎక్కువ వెయిట్ అయింది. చూడండి ప్రసాదం, అన్నవరం ప్రసాదంలో ఒక 5 తీసుకున్నాను. ఇంకోటి ఇక్కడ బాంగి అని ఇంకో మస్తు ప్రసాదం ఉంది. సో ఆకులో బాబాయ్ మా ఆకు ఫ్లేవర్ మంచిగా దిగుద్ది అందులో. నువ్వు సరిగ్గా ఓపెన్ అది అట్లా వచ్చిందా? కింద పడుతుంది, కాలుతుందా? ఇక్కడ కింద పడుతుంది చూడు. ఏంటి? గోధుమ రవ్వ. గోధుమ రవ్వ, వీట్ రవ్వ, ఎర్రగా ఉంటుంది రవ్వ. చల్లగా ఉందా వేడిగా ఉందా? అవునా, ఆకు ఫ్లేవర్ తెలుస్తుంది. ఫస్ట్ నువ్వు తిను, ఎలా ఉందో చెప్పు. బాగుందా? నాకు పెట్టు. బా, ఆకు ఫ్లేవర్ తెలుస్తుంది. లవ్లీ. చేశాను, అయిపోయింది. ఏం ఆర్డర్ చేసినావే? ఉల్లి దోశ. వడలు ఇంట్రెస్టింగ్ ఉన్నాయి కదా. ఓహో, చెప్పావా ఆల్రెడీ. వడ అంటే పడిపోద్ది. రెడీ ఉందా? పర్లేదు తిని. ఆంధ్ర సైడ్ వడల్ని గారెలు అంటారంట. నన్ను చూసేది కరుస్తుంది. బుడబొక్కలో లాగా ఉందానా? బస్సు కోసం వెయిట్ చేస్తున్నాం కానీ బస్సులు రావట్లేదు. ఇక్కడ నుంచి క్యాబ్స్ కూడా వెళ్తున్నాయి. 300 ఛార్జ్ చేస్తున్నాడు పర్ హెడ్. సో మనము ఇప్పుడు ఇక్కడ నుంచి మనం వైజాగ్ వెళ్ళాలి. వైజాగ్ ఈ కార్ ఏమంది, వైజాగ్లోకి వెళ్ళి వైజాగ్ నుంచి అక్కడ NAD అనే ఏదో బస్ స్టాండ్ ఉందంట. ఈ కార్లోనే ఇప్పుడు మనం వైజాగ్ వెళ్తున్నాం. మెయిన్ ఆల్రెడీ సెటిల్ అయిపోయింది. హాయ్, దర్శనానికి వచ్చారా బ్రదర్? ఎక్కడ మీరు? వైజాగేనా? ఎన్ని గంటలకు వచ్చారు? ఎట్లా వచ్చారు? అచ్చా అచ్చా, ఇక్కడేనా? మాది కూడా మ్యారేజ్ ఉంది, దాని ముందు ఒకసారి వద్దామని ఇట్లా వచ్చినాం. మంచిగా అయింది అయితే. మంచిగా అయింది. ఎన్ని గంటలకి? ఇప్పుడే 6:30. అక్కడ మొత్తం మండపాలు పక్క పక్కన వేసారు, అదేనా? అక్కడేనా పెళ్ళిళ్ళు అయ్యేది? పైన కళ్యాణం ఉంటుంది కదా, మండపంలో అయిందా? మండపం. నేనేమనుకున్నా తెలుసా, ఫస్ట్ వనజంగికి వెళ్ళి అక్కడ ఉండేసి సాయంత్రం అంతా వర్క్ చూసుకొని అక్కడ రాత్రి మార్నింగ్ చూడాలి వనజంగి. అదే ఒక మంచి స్టార్టింగ్ అయితే అంటే ముందు రోజు అంటే ఈ రోజు ఈవినింగ్ వెళ్ళిపోండి వరకు పాడేరు. నైట్ పాడేరులో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ అక్కడ నుంచి వెహికల్ తీసుకుంటే వనజంగి వెళ్ళిపోవచ్చు. అచ్చా అచ్చా. యాక్చువల్ నాకు బైక్ ఉంది, యాక్చువల్ గా వైజాగ్ లో ట్రైప్ లో ఉంది. ఆ బైక్ లోనే వెళ్ళేది అనుకున్నాను. అక్కడ బైక్ లో వెళ్ళి అక్కడ పైకి నడుచుకుంటూ వెళ్ళాలా వనజంగి? బైక్ అయితే ఎలా చేసేస్తారు?
పట్టుకో. తెల్లగున్నం నల్లగవ్వడానికి రెడీ అవుతున్నాం. అక్కడ నుంచి స్టేషన్ దగ్గరేనా రైల్వే స్టేషన్? దాటొచ్చాక అవును, ఇది రైల్వే స్టేషన్. దీనికి ఇంకా స్టేషన్ పోయా స్టేషన్ డాబా కట్టేసి కాంప్లెక్స్ జగదాంబ వెళ్తే బీచ్ సైడ్ బీచ్. మీరు ఇలా వెళ్ళారనుకోండి వరకు వెళ్ళలేదు అతను రూమ్కి వస్తాడు. అక్కడి నుంచి మళ్ళీ వస్తుంటే అక్కీపాలెం పోవచ్చు. అక్కీపాలెం కోసుకొని వరకు టచింగ్. అవునండి, ఎక్కడున్నారు? నేను కూడా సర్కిల్ దగ్గర హోండా షోరూమ్ దగ్గర ఉన్నాను. ఇది ఒకసారి మాట్లాడడానికి కరెక్ట్గా చెప్తారు. అదే ఎక్కడున్నా థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఎక్కువ లోపల. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ బ్రో, బాయ్, సీ యూ. ఇంకా బాగా చేయని. అదే 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 రెండు విద్యార్థులు ఏం అర్థం అదే అప్పు చేయి అంత డౌన్ ఉందని చెప్తున్నారు నీకు. అంత సీన్ మా సార్ అంటే ఏం చెప్పండి. అదే మాము, కీప్ అప్ యువర్ గుడ్ వర్క్ అనేది కీప్ అప్ చేయి అంటున్నారు. ఇప్పటి వరకు నువ్వు బ్యాడ్ వర్క్ చేసినావని మీ సార్ ఉద్దేశం. నేను మరీ అంత డబ్బులుగా నేను ఆల్రెడీ ఒక కన్ఫర్మ్ ఉన్న ఇదికే నేను నిన్ను అడుగుతాను, నువ్వు దాన్ని చేసి పాడేద్దాం అనుకుంటా. స్క్రాంబ్లర్ మన లాంటి బండే, ఎందుకండి స్క్రాంబ్లర్, కానీ మనది వైట్. బైక్ తీసేసుకొని మనం స్టేషన్కి వెళ్ళి లగేజ్ తీసుకొని మనము ఇప్పుడు ఎంత మళ్ళీ రూమ్కి వచ్చే లోపల చెక్ ఇన్కి అవన్నీ ప్రిపేర్ చేసేస్తారు. మీరు సైడ్ మీరు ఉంటే తీసుకురా అంటే సైడ్కి వెళ్ళి బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని వచ్చి తింటుకుంటూ వస్తుంది. మేఘనా ఓ బాబోయ్ కదా ఘోరంగా. అబ్బా, తెల్లగా వచ్చి నల్లగా వెళ్ళిపోతాం వైజాగ్లో ఇంత హ్యూమిడిటీలో. బైక్ రెడీ, బైక్ వెనకాల ఎక్కడానికి పాప రెడీ, బైక్ నడపడానికి డ్రైవర్ రెడీ. ఈ అమ్మాయి దృష్టిలో ఎట్లుంది? సీటు కాలింది అమ్మాయికి. ఇదే ఈరోజు మేము ఉంటున్న స్టే. మీకు ఒకటి చూపిస్తాను చూడండి. వా, లుక్ ఎట్ దిస్ బ్యూటీ. చాలా బాగుంది రూమ్ అయితే. అక్కడ చూడండి, అక్కడ ఒక వార్షిప్ కనిపిస్తుందా? అది వార్షిప్పా? కాదు, క్రూజ్ షిప్పా ఏంటో అది. ఇందాక ఒకటి ఇక్కడ వార్షిప్, ఇదిగో ఇటు నుంచి ఇలా ఎటో వెళ్ళింది. మన ఇక్కడ నేవల్ ఆఫీసెస్ చాలా ఉన్నాయి దగ్గరలోనే, అది ఇక్కడిక్కడే తిరుగుతుంటుంటాయి అనుకుంటా నాకు తెలిసి. ఒక వార్షిప్ అయితే చూశాను నేను. స్టేషన్కి వెళ్ళి ఇప్పుడు మనం లగేజ్ తెచ్చేసుకుందాము. లగేజ్ తెచ్చుకొని లంచ్ ఎక్కడైనా ప్లాన్ చేద్దాం. లగేజ్ అంతా సెట్ అయిపోయింది. ఇప్పుడు రూమ్కి వెళ్ళి లగేజ్ పడేటప్పుడు మాత్రం ఖచ్చితంగా స్లీపర్ బస్లో వెళ్దామని ఫిక్స్ అయ్యారు. లాస్ట్ టైం స్లీపర్ బస్లో వచ్చినప్పుడు ఇక శవంలో పడుకున్నా నేనైతే. సో మళ్ళీ వెళ్ళే ఆఫీస్కి ఉంటుంది కాబట్టి నెక్స్ట్ డే మళ్ళీ అదే శవం నిద్ర కావాలి నాకు. డిఫరెంట్ టైప్ ఆఫ్ యోగా పోజెస్ ని ఇక్కడ గోడల మీద వాల్ పెయింటింగ్ గా చేశారు. సచ్ ఎ థాట్ఫుల్ ఐడియా కదా. సడన్ గా వాన పెరిగిపోయింది. ఇదే మనం వచ్చిన డాబా. చెప్పాలి అబ్బా, బయట వెదర్ పెరిగిపోతుంది. ఎలా ఉంది ఫుడ్? యమ్మీ. ఎంత బాగుందంటే అంత బాగుంది. వి స్ట్రాంగ్లీ రికమెండ్ యూ టు విజిట్ దిస్ ప్లేస్. అండ్ ఆల్సో
ఏదైతే మనం ఒక చోటుకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక డిఫరెంట్గా ఏదో తినాలి, ఈ పర్టికులర్ ఈ సిటీకి సంబంధించింది అది అనిపిస్తుంది కదా. చాలా చోట్ల అన్ని చోట్ల దొరికేదే కామన్గా దొరుకుతుంది, కానీ ఈ పర్టికులర్ ఈ వైజాగ్ సిటీలో బీచ్ దగ్గర మన ఈ రాజుగారి డాబా సీన్లో మిలిటరీ హోటల్ స్టైల్లో చిన్న మీరు చూసారు కదా, చిన్న దాంట్లో కర్రీస్ ఏమేమి ఆర్డర్ చేసినామే. మటన్ పలాల, నేను చెప్తాను మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, మటన్ పులావ్ అండ్ ప్లేన్ బర్గర్, ప్లేన్ ఫ్లేవర్డ్ రైస్, అది బాగుంది. ఎక్కువ తినేస్తున్నామేమో అనిపించింది, కానీ ఇక తినేసాము. చాలా బాగుంది యాక్చువల్గా, వ్యూ కూడా చాలా బాగుంది, వెదర్ అయితే ఒక మాటలో మేము ఉండేది ఇక్కడ 3 to 4 days. మళ్ళీ వస్తాం, రాఘవ్ మళ్ళీ వస్తా అన్నాడు తింటూనే. అంటే నేను కూడా, కానీ నీది చెప్పుకో. తొలి పరిచయాలు అదే చివరి పరిచయంగా మారే క్షణాలు, ఆ క్షణాలు తెచ్చిపెట్టే మధురమైన జ్ఞాపకాలు. అన్నీ జరిగేది ఒక ప్రయాణంలోనే. కలిసే ఆ కొద్ది క్షణాలైనా, గడిపే ఆ కొద్ది గంటలైనా, నవ్వుతూ పలకరిస్తే జీవితాంతం గుర్తుండిపోయే నవ్వుల నదిరానగా మన మనసుల్లో ఉండిపోతుంది. అలాంటి నవ్వులు, పరిచయాలు మా ఈ ప్రయాణంలో ఎన్నో ఎదురయ్యాయి. రండి, మాతో పాటు మీరు కూడా మా ప్రయాణంలో పాత్రలవ్వడానికి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని కబుర్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ విలాస కవి.